ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది హైప్ న్యూస్ కాదు, ఇది ప్లాన్డ్, వెరిఫైడ్, లాజికల్ కమ్బ్యాక్ అప్డేట్. శ్రేయస్ అయ్యర్ గురించి బీసీసీఐ సిఓఈ నుంచి వచ్చిన తాజా సమాచారం స్పష్టం. అసలు అప్డేట్ ఏంటి? శ్రేయస్ అయ్యర్ పూర్తిగా ఫిట్, రీహాబ్ పూర్తయింది, మ్యాచ్ ఫిట్నెస్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్. ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ స్టేజ్ కాదు, రిటర్న్ టు ప్లే స్టేజ్. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేది ఎందుకు కీలకం? విజయ్ హజారే ట్రోఫీ జనవరి 3-6 తేదీల్లో ముంబై క్రికెట్ టీం తరపున 2 మ్యాచ్లు. ఇవి ఫార్మాలిటీ మ్యాచ్లు కాదు, ఇవి సెలెక్షన్ గేట్వే మ్యాచ్లు. స్ట్రైట్గా ఇంటర్నేషనల్ టీంలోకి రాకుండా ముందు డొమెస్టిక్ మ్యాచ్లు పెట్టడం అంటే బీసీసీఐ రిస్క్ తీసుకోవటం లేదు అనే స్పష్టమైన సిగ్నల్. న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ ఇక్కడే అసలు పాయింట్. విజయ్ హజారే ట్రోఫీ తర్వాత ఇండియా నేషనల్ క్రికెట్ టీంతో న్యూజిలాండ్ టూర్, ఓడిఐస్. ఇక్కడ నిజం చెప్పాలి, ఇది ప్లేయర్కు అవకాశం కాదు, ఇది టీం అవసరం. శ్రేయస్ అయ్యర్ ఎందుకు అవసరం? బ్రూటల్ ఫ్యాక్ట్స్. మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ తగ్గింది. నెంబర్ 4/5 రోల్కు ఫిక్స్డ్ ప్లేయర్ లేదు. ప్రెషర్ ఓడిఐస్లో ఇన్నింగ్స్ హోల్డ్ చేసే బ్యాటర్ కావాలి. శ్రేయస్ అయ్యర్ ఆడకపోతే టీం బ్యాలెన్స్ హిట్ అవుతుంది, రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ కమ్బ్యాక్ ఎమోషన్ కాదు, స్ట్రాటజీ. శ్రేయస్ అయ్యర్ కమ్బ్యాక్ రియల్. బీసీసీఐ తొందరపడటం లేదు, అదే మంచి విషయం. విజయ్ హజారే ట్రోఫీ ఈక్వల్ టు ఫైనల్ ఫిట్నెస్ టెస్ట్. అక్కడ క్లిక్ అయితే న్యూజిలాండ్ ఓడిఐస్లో ఆడటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. హైప్లో మునగాల్సిన అవసరం లేదు, కానీ ఈ అప్డేట్ని లైట్గా తీసుకోవడం మూర్ఖత్వం. మీ అభిప్రాయం చెప్పండి. శ్రేయస్ అయ్యర్ ఓడిఐ టీంకు ఇప్పటికీ కీ ప్లేయరేనా, లేక ఆల్టర్నేటివ్స్ రెడీగా ఉన్నాయా?